రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర మంత్రులతో ఇవాళ ఆయన భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మరోసారి కేంద్రం సహకారం సీఎం కోరనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను సైతం ఆయన కలవనున్నారు. రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్తో పాటు వివిధ పథకాలకు కావలసిన నిధుల అవసరాలను వారికి వివరించనున్నారు. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం సహకరిస్తున్నందున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకోవాలని కోరనున్నారు. ఈ మేరకు ఆయన దేశ రాజధానిలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. 24న ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలోనూ సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు పెను ప్రమాదం తప్పింది. కౌటాల మండలం ముత్యంపేటలో వరి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం పరిశీలనకు కోనేరు వెళ్లారు. ధాన్యం పరిశీలిస్తుండగా చీకట్లో విద్యుత్ వైరు తగిలి కోనప్పకు కరెంట్ షాక్ తగిలింది. ఊహించని పరిణామంతో బిగ్గరగా కేకలు వేయడంతో కోనప్ప ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు పెను ప్రమాదం తప్పింది. కౌటాల మండలం ముత్యంపేటలో వరి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం పరిశీలనకు కోనేరు వెళ్లారు. ధాన్యం పరిశీలిస్తుండగా చీకట్లో విద్యుత్ వైరు తగిలి కోనప్పకు కరెంట్ షాక్ తగిలింది. ఊహించని పరిణామంతో బిగ్గరగా కేకలు వేయడంతో కోనప్ప ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 494.67 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇక పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నాయకులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్య కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
ప్రతి పార్టీలో కోట్లాడేవారు అవకాశవాదులు ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించి కాంగ్రెస్ లోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలను కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్టీ కోసం కోట్లాడేవారినే గుర్తిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎవరి పాలన బాగుందో ప్రజల్నే అడుగుదామని మాజీ మంత్రి కార్యకర్తలకు సూచించారు. పొలం కాడికి పోయి ఆడ పని చేసుకుంటున్న రైతులను అడగండి, లేదా రైతు కూలీలను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా అని గొట్టం పెట్టి కెమెరా పెట్టి అడుగును. ఏం చెప్తారు ఇవాళ? కుల్లా ఈ మనిషి ఆ మనిషి కాదు, ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా జర్ర పక్కకు తీసుకుపోయి అడిగితే వాళ్ళు కూడా చెప్తాను, ఏం దరిద్రం రా ఇది, మంచిగా మంచిగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇవాళ తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు. 17 నెలల 17-18 నెలల ఒక్క ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి వేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇండ్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినావు. నువ్వేం చేసినావు? ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతను అయ్యేది కూడా ఏం లేదు. ఆయన కథ అయిపోయింది. ఆయన కథ అయిపోయిందని నాకు నీకు కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు, చేయబోడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను, ఎప్పుడు చాలు చెప్తాడు 2,500 రూపాయలని. 1,000,000 మంది మహిళలనట ఈ మొగోడు కోటీశ్వరులు అని చెప్తాడట. కోటీశ్వరులు అని చేసాడు వేరు, ముందు నెలకు 2,500. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ కు 6 పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్ కు రాసిన 6 పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా లేఖలో రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై పాజిటివ్, నెగిటివ్ అంటూ పలు అంశాలను లేఖలో వెల్లడించారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై కేసీఆర్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు తన దృష్టికి వచ్చాయని, వాటిని పంచుకోవాలనుకుంటున్నాను అంటూ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించిందన్నారు. మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారని, ఆపరేషన్ కగార్ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికీ నచ్చిందన్నారు. మీరు చెప్పిన కాంగ్రెస్ ఫెయిల్ అన్న మాట బాగా పాపులర్ అయిందని, పహల్గాం బాధితుల కోసం మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయని వివరించారు. రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుందని, రేవంత్ రోజు మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందిస్తున్నారన్న అభిప్రాయం అందరిలోనూ నెలకొందని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతున్నారని ఆశించారని, అయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం సభ మీద సంతృప్తిగా ఉన్నారని వివరించారు. పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయని అన్నారు. ఇక నెగటివ్ అంశాలంటూ ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదని రాసుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదని, పాత ఇన్ఛార్జీలకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగకపోయాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్ను పట్టించుకోలేదని అన్నారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నాణెనికి రెండవ వైపున చూపించే ప్రయత్నం చేస్తున్నామని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు సంబంధం లేదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండానే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని జగన్ ఎద్దేవా చేశారు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ SOR ఒకసారి గమనించినట్లయితే టేబుల్ మీ అందరి ముందర కూడా టేబుల్ కూడా చూపిస్తా ఉన్నాం. ఈ 12 నెలల కాలంలో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కనుక గమనించినట్టయితే అంటే ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఈ రెండింటినీ కలిపితే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు. ఈ రెండింటినీ కూడా ఈ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం 3%, 3.08% మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, క్వాడ్స్, సిలికా, మైనింగ్ స్కాములు, ఇలాంటివి ఎన్నెన్నో. చూడండి ఒకసారి మీరే, అవన్నీ పక్కన లారీలు ఎట్ట దోచేస్తానో చూడండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను. 80 లక్షల టన్నులు స్టాక్ పెట్టాం మేము. ఎండాకాలంలో, వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే 2 నెలల్లో 80 లక్షల టన్నులు స్వీప్ చేసేసిన. ఈ స్కాములన్నింటికీ పరాకాష్ట ఏమిటనంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ. తప్పు చంద్రబాబు చేసి ప్రైవేట్ షాపుల కార్టెల్తో తనకు కావలసిన డిస్టిలరీలకు మేలు జరిగే విధంగా ఈ ప్రైవేట్ షాపుల చేత తాను ఇండెంట్ ప్లేస్ చేసి తాను ఈ రకమైన 5 డిస్టిలరీలకు 69% ఆర్డర్లు ప్లేస్ చేసి ఆయన స్కామ్ చేస్తే ఎదురు ఆరోపణ ఆయన చేస్తాడు. ప్రతి బాటిల్ మీద QR కోడ్ పెట్టి అమ్మేటప్పుడు ఆ QR కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన QR కోడ్ డైనమిక్గా రియల్ టైం బేసిస్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. దాని ఆధారంగా పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అనడానికి నిదర్శనం. వాస్తవాలు ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి, బెదిరించి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.